నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే రాహుల్ గాంధీ పౌరసత్వంపై తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు 4 వారాల గడువిచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడు కాబట్టి ఆయన భారత పౌరసత్వం రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ వేసిన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. తన వద్ద రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డ్స్ ఉన్నాయని విఘ్నేష్ చెబుతున్నారు. ఈ కేసులో 8 వారాల గడువు కావాలని కేంద్రం కోర్టును కోరింది. కానీ అలహాబాద్ హైకోర్టు 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. బ్రిటన్లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా అంటున్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా గాంధీ పేర్కొన్నట్టు స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి ఆ దేశ పౌరసత్వం స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలో ఆర్టికల్ 9 భారతీయ పౌరసత్వ చట్టం 1955ని ఉల్లంఘించడమే అవుతుందని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి లేఖ రాశారు. తదుపరి విచారణ లక్నో బెంచ్ ఏప్రిల్ 21కు వాయిదా వేస్తుంది. ఆలోగా స్టేటస్ రిపోర్ట్ కేంద్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది.